MTR మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలతో పాటు మంచి మంచి చిట్కాలను అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఇవాల్టి మన ప్రోగ్రామ్ లోని వంటలేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని అడుగుతున్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో ఒంగోలు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. రజనీ గారు మెయిల్ చేశారు. ఓకే. కాకరకాయతో ఏదైనా మసాలా కర్రీ తయారీ విధానం చేసి చూపించమని అడుగుతున్నారు. సో కాకరకాయతో మసాలా కర్రీ కొబ్బరి కాంబినేషన్ లో చేద్దామండి. మసాలా కాకరకాయ చేదు, కొబ్బరి కొంచెం పచ్చి కొబ్బరి తీసుకుంటాం. దాంట్లో కూడా కొంచెం పచ్చి కొబ్బరి తీసుకుంటే ఆ కమ్మదనం అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో కాకరకాయ కొబ్బరి మసాలా. కాకరకాయ కొబ్బరి మసాలా. ఓకే ఓకే అండి. మరి కాకరకాయ కొబ్బరి మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ కొబ్బరి మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు పావు కిలో, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చింతపండు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తురిమిన బెల్లం కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే కాకరకాయ ముక్కల్ని కొద్దిగా చింతపండు, పసుపు, ఉప్పు వేసేసి ఉడికించి పెట్టేసాయండి. అంటే కొంచెం మనకు ఆ చేదు అనేది తగ్గుతుంది కాబట్టి. సో కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా పోపు దినుసులు అండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో దీనికి మనము కొబ్బరి మసాలా అనుకున్నాం కాబట్టి ఇంకా మసాలా పేస్ట్ ఓన్లీ కొబ్బరి తప్పితే ఏమీ కలుపుకోవట్లేదు కదా రాజు గారు. సో ఇది కొంచెం వేగిన తర్వాత కొబ్బరి పేస్ట్, సో కొంచెం ఇలాంటి వాటికి కాస్త కొంచెం కొన్ని కొబ్బరిలు మనకు బాగా తీయగా కూడా ఉంటాయి కదా, అలాంటిదైనా బాగానే ఉంటుందేమో. ఇంకా బాగుంటుంది. అదే కమ్మకమ్మగా అంటే న్యాచురల్ ఫ్లేవర్తో ఆ స్వీట్నెస్, ఆ కమ్మదనము అనేది కొంచెం ఎక్కువ యాడ్ అయ్యి. సో ఇది కొంచెం మనకి ఇది పచ్చదనం పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: కంటి కింద నల్లటి వలయాలు ఉన్నవాళ్ళు తరచూ ఆహారంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండే బొప్పాయి, క్యారెట్, క్యాబేజీ లాంటివి తీసుకుంటూ ఉన్నట్లయితే కంటి కింద ఉండే నల్లటి వలయాలు తగ్గుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు అండి. సో ఒకసారి బాగా కలిపేసుకుని, సో కాకరకాయ ముక్కలు మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం కదా, సో ఇవి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం డ్రైగా చేసుకుంటే ఏంటంటే ఆ కాకరకాయ ముక్కల లోపల కూడా కొంచెం ఈ మసాలా ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు కొంచెం అలా ముద్దలాగా చేస్తున్నారా, అంటే గ్రేవీ టైప్? కొంచెం లైట్ గ్రేవీ చేస్తున్నారా? ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా బెల్లం అండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో కొద్దిగా ఈ గ్రేవీలో కూడా ముక్కలు కొంచెం ఉడికితే మనకి రెడీ అయిపోతుంది. అండ్ ఆ టేస్ట్ కూడా కొద్దిగా కాకరకాయ పట్టేస్తుంది.
కాకరకాయ కొంచెం మనకు ఇక్కడ మగ్గితే కొద్దిగా దగ్గరికి వచ్చేస్తే మసాలా సరిపోతుంది. సర్వ్ చేసుకోవచ్చు. ఎలాగో మనకి అంటే చిక్కదనం కూడా మనకు వచ్చేసింది కదా ఆ కొబ్బరి వల్ల. ఎస్ అండి. సో మనం ఇంకా దానికి ఏం ప్రత్యేకంగా వాడుకోకర్లేదు ఇందులో. వేరే ఇంకేం అవసరం లేదు. బేసిక్గా మనకి కాకరకాయతోనే చాలా తక్కువ వంటలు చేస్తూ ఉంటారు, కొంతమంది అసలు చేసుకోరు. సో కొద్దిగా కాకరకాయని ఇష్టపడే వాళ్ళకంటే రెగ్యులర్గా అవే వంటలు కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో ట్రై చేస్తుంటే రెసిపీస్ కూడా పెరుగుతాయి. ఓకే, రెడీ అండి. రెడీ. కొత్తిమీర అండి కొద్దిగా. ఓకే, సో రెడీ. కాకరకాయ కొబ్బరి మసాలా రెడీ అండి. కాకరకాయ కొబ్బరి మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ కొబ్బరి మసాలా తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలు తరిగి చింతపండు, ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, తురిమిన బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ కొబ్బరి మసాలా రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది. కొంచెం కమ్మగా ఆ కాకరకాయ ముక్క కొంచెం నమిలినప్పుడుగా కొంచెం ఆ లైట్ చిన్న చేదని ఇది. తెలుస్తుంది. అండ్ కొద్దిగా అంటే ఆ కాకరకాయ ఫ్లేవర్ అనేది కూడా ఈ గ్రేవీలో యాడ్ అయింది. కానీ బాగుంది, అంటే మరీ అంత ఓవర్ చేదుగా ఏం లేదు. ఎస్, టేస్టీగా ఉంది రాజుగారు. ఓకేనండి. చూసారు కదండి కాకరకాయతో వెరైటీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తలస్నానం చేసేటప్పుడు ఎగ్ వైట్తో తలకు మసాజ్ చేసి ఆ తర్వాత స్నానం చేసినట్లయితే అది మంచి కండిషనర్గా పనిచేసి మీ జుట్టు మంచి సిల్కీగా అందంగా తయారవుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో కాకరకాయ కొబ్బరి మసాలా తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం కార్న్ పాలక్ వడాపావ్ తయారీ విధానం చూడబోతున్నాం. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు వడాపావ్, అది కూడా ఇంకా కార్న్ పాలక్ కాంబినేషన్ లో ఉన్న రాజు గారు కొంచెం కొత్త స్టఫింగ్ అనేది కొంచెం కొత్తగా ఇస్తున్నాం. ఓకే ఓకే, అదే ఎందుకంటే మనకి పాలక్ కూడా చాలా బాగుంటుంది అండ్ కార్న్ అలా తగులుతూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. సో దీనికి బేస్ అనేది ఎలాగో మనకి బంగాళదుంపే ఉంటుంది కదా. ఓకే రాజు గారు, సో అయితే మనం చక్కగా టేస్టీగా ఇంట్లోనే ఇలా వడాపావ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే, మరి కార్న్ పాలక్ వడాపావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ పాలక్ వడాపావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ అరకప్పు, తరిగిన పాలకూర అరకప్పు, పావులు 4, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, కట్టమీఠా చట్నీ కొద్దిగా, పుదీనా చట్నీ కొద్దిగా, ఉడికించిన బంగాళదుంపలు 2. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందు మనం వడా చేసుకోవాలి కదా. సో దానికి ఆ స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఓకే, సో కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర, ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సో ఇది కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. సో ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత దీంట్లో
ఉడికించిన స్వీట్ కార్న్. సో ఇవి ఇలా గింజల్లాగా వేసేసుకుంటున్నాం. ఎస్ అండి. తరిగిన పాలకూర. ఓకే. సో ఈ కాంబినేషన్లో మనం డిఫరెంట్ ఆకుకూరలతో కూడా ట్రై చేయొచ్చు అనుకుంటా కదా. చేసుకోవచ్చు. ఓకే. సో పాలకూర కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు. ఓకే. బంగాళదుంప ఉడికించేసుకుంది డైరెక్ట్ కలిపేసుకోవచ్చా రాజుగారు? ఎస్ అండి. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఉడికించిన బంగాళదుంపను ఇలా మెదిపెట్టేసుకున్నాం. సో ఇక్కడ యాడ్ చేసేస్తున్నాం. మిక్స్చర్ అంతా కూడా కలర్ఫుల్గా ఉంది. ఎల్లో కార్న్, గ్రీన్ ఇది. సో దీంట్లో జీలకర్ర పొడి, ఓకే, చాట్ మసాలా, కొద్దిగా ఆమ్చూర్, ఓకే, కొత్తిమీర. సో పౌడర్లన్నీ బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నూనె కూడా వేడి పెట్టేసుకున్నామండి. ఓకే. సో అదంతా శుభ్రం కలిసిపోతే మనం ఇంకా దాన్ని డీప్ ఫ్రై చేసుకోవటమేనా? అవునండి. అంటే పూతపిండి రెడీ చేసుకొని. ఎస్. ఓకే రాజుగారు, సో మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. స్నానం చేసేటప్పుడు స్పాంజితో కానీ ఓట్మీల్తో కానీ రుద్దుకుని స్నానం చేసినట్లయితే మీ చర్మానికి ఉన్న మురికంతా తొలగిపోయి మీ చర్మం అందంగా మృదువుగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజుగారు? ఓకేనండి. సో పూతపిండి కలిపేసుకుందాం. ఒక బౌల్లో శనగపిండి, ఓకే, కొద్దిగా వాము, సరిపడా ఉప్పు, ఓకే, కారం అండి. సో ఒకసారి బాగా కలిపేసుకుని సో ఉండలు లేకుండా మనం కొంచెం జారుడుగా కలుపుకోవాలి. ఓకే. ఓకేనా రాజు గారు? ఓకే. కొంచెం ప్రాసెస్ కదా వడాపావ్ అనేది. కొంచెం ప్రాసెస్ ఉంటుంది. యా. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. కానీ ఇవన్నీ కూడా మనకి అంటే వేడివేడిగా తింటే బాగుంటుందేమో కదా, చల్లారిన దానికంటే కూడా. వేడిగా తింటేనే బాగుంటుంది. యా. సో చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. ఓకే. మనకి ఇక్కడ కొంచెం అంటే చాట్ ఐటమ్స్ అన్ని బాగా ఫేమస్ అయినా కూడా ఈ వడాపావ్ అనేటప్పటికి అందరికి ముంబై బాగా గుర్తొస్తుంది కదా. సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఐటమ్ ఫేమస్ ఉంటుంది కదా. ఓకే. ఓకే. ఆయిల్ పెట్టేసుకున్నాం. సో ఈ వడాపావుకి మనం కొంచెం ఇవి పెద్ద సైజులో వేసుకోవాలి రాజుగారు? అవునండి. సో ఆ పావు మొత్తం దీనికి స్టఫింగ్ లాగా రావాలి. ఓకే. ఈలోగా ఆ పావు ఇలా చేసుకోవచ్చా మనము? వాటిని కూడా వేయించాలేమో కదా, అక్కర్లేదా? వేయించేసుకోవాలి వాటిని కూడా. ఇటు పెట్టినా ఇది పెట్టేసేయండి. పెద్ద నైఫ్ ఇస్తారా? సో ఇది మనకు మామూలుగా పావు బాజీ పావే కదా? ఎస్ అండి.
ఓకే. సో దీన్ని మనం వెన్నతో కాల్చుకోవాలి. సో ఒకవైపు మనకు అయితే సరిపోతుంది. లోపల సైడ్ అయితే సరిపోతుంది కదా. సో ఇవి కూడా రెడీ అయ్యాయి. రెడీ. ఇది ఇలా చాలా రాజు గారు ఇంకొంచెం కలర్. ఓకే. అవి యాజ్ ఇట్ ఈస్గా ఇందులో పెట్టేయటమే కదా. పెట్టి కొంచెం అలా ప్రెస్ చేయాలి. ఓకే. దీంట్లో పెట్టిస్తున్నాను. ఒకవైపు కట్టమిట్ట చట్నీ. ఓకే. సో మరోవైపు గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ. సో ఇది ఆల్రెడీ మనము చాలాసార్లు చూపించాం కదా, కట్టమిట అండ్ గ్రీన్ చట్నీ తయారీ విధానం. అవునండి. ఓకే. సో ఇది కొంచెం ఇలా. సో ఇదంతా తినాలంటే కాస్త కష్టం కదా రాజుగారు, మొత్తం నోరంతా తెరుచుకొని తినాలి దీన్ని. కాకపోతే ఇది కొంచెం హ్యాండీగా ఉంటుంది కాబట్టి కాస్త గట్టిగా ప్రెస్ చేసి తినొచ్చు. ఓకే. బాగుంది రాజుగారు, నైస్. వడపావ్ రెడీ అండి. సో వడపావ్ రెడీ అయిపోయిందండి. కార్వింగ్ చూసిన తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇది. సో రాజుగారు ఈరోజు ఏం కార్వింగ్? సొరకాయతో ప్యారెట్ చేస్తున్నాను. సో ముందుగా పీల్ చేసి పెట్టేశాను. కొంచెం అట్లా బెండ్ ఉండాలి, కొంచెం బెండ్గా ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ బీక్ తయారు చేస్తున్నాను. సో వి షేప్. సో ఇక్కడ నుంచి కొంచెం లావుగా వచ్చింది అనిపిస్తే మళ్ళీ ఒకసారి ట్రిమ్ చేసుకోవచ్చండి. ఓకే. అలాగే ఈ బీక్ కిందగా ఉన్నది కొంచెం ఆ ఫ్లెష్ కూడా తీసేసేయాలి. సో దీన్ని కొంచెం ఇలా టర్న్ చేసుకొని, సో ఇక్కడ నుంచి ఒక 2 అంగుళాలు దూరం నుంచి హాఫ్ వరకు కట్ చేయాలండి ఈ రౌండ్లో. తర్వాత దీన్ని ఇలాగే టర్న్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి టేల్. సో ఆల్రెడీ ఇక్కడ ఘాట్ పెట్టాం కదా, సో అక్కడ వరకు వస్తుంది. సో ఇది ఊడికి వస్తుంది. ఓకే ఓకే ఓకే. నైస్. స్టాండ్ సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. అలాగే టేల్ వచ్చేసి కొద్దిగా జిగ్జాగ్. ఓకే. మనం చిన్న సైజ్ ప్యారెట్ చేసుకోవాలంటే దేంతో చేసుకోవచ్చు? కీరాతో చేసుకోవచ్చు. సేమ్ ఇదే మెథడ్ లో అండి. ఓకే. ఓకే. సో ఇంకొక పీస్ లోంచి వింగ్స్ తీస్తున్నాను. ఓకే. 2 ఓవెల్ షేప్ లో. సో ఈ 2 ఇలా కలిపి పట్టేసుకుని ఒకవైపు జిగ్జాగ్ అండి. సో వీటిని టూత్ పిక్స్ తో మనం ఇక్కడ ఫిక్స్ చేయాలి. సో 2 వైపులా. సో ఈ కటింగ్ అనేది కిందికి రావాలండి. జిగ్జాగ్ గా కట్ చేసుకున్నది మనం కింది వైపు రావాలి. ఓకే. ఇక్కడ కొంచెం ట్రిమ్ చేసి లెవెల్గా ఐస్. సో దీన్ని
స్టాండ్ పైన కూర్చొని పెట్టేసేద్దాం. నైస్. ఓకే అండి, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే నైస్. ఓకే, కార్న్ పాలక్ వడాపావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ పాలక్ వడాపావ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో స్వీట్ కార్న్ వేసి వేగాక తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత జీలకర్ర పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కార్న్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూత పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో వడ రెడీ అవుతుంది. పావులని మధ్యకు కట్ చేసి పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. ఆపై పావులకి ఒకవైపు కట్టమీఠా చట్నీ, ఒకవైపు పుదీనా చట్నీ రాసి మధ్యలో వడ ఉంచి సర్వ్ చేసుకుంటే కార్న్ పాలక్ వడపావ్ రెడీ. కార్న్ పాలక్ వడపావ్ తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూసేద్దామా? ఓకే అండి. ఇది నిదానంగా నవ్వి తింటే మనకి ఆ పుదీనా చట్నీ టేస్ట్, కట్టమిఠా, స్వీట్ కార్న్, పాలక్, తర్వాత ఇంకా లోపల స్టఫ్ చేసుకున్నాను ఆ అల్లం ముక్కలు, ఆ ఘాటు అంతా కూడా బాగా తెలుస్తుంది రాజుగారు. ఓకే అండి. చక్కగా మనము అంటే ఫ్లేవర్స్ మార్చుకుంటే ఇప్పుడు పాలకూర, మెంతి కూర ఇలాంటివి యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. చక్కగా ఇంట్లోనే బయటకి ఎక్కడికి వెళ్ళకుండా ఇలాంటివన్నీ మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. అవునండి, బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వడపావ్ తయారీ విధానం, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పులిపిర్లు ఉన్నవారు తరచూ ఉల్లిపాయ ముక్కతో పులిపిర్లపై రుద్దుతూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే పులిపిర్లు రాలిపోతాయి. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి టేస్టీగా వంటలు చేసి చూపించడానికి. మరి వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? హరిత. హరిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? షాపూర్ నుంచి వస్తున్నాను. షాపూర్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? భవానీ. భవానీ, మీరు ఎక్కడి నుంచి? ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదు, ఇక్కడే ఫ్రెండ్స్. ఇక్కడే ఫ్రెండ్స్ అయ్యారా? ఓ నైస్. సో రెడీ కదా మరి ఇద్దరు వంటలు చేయడానికి? సో ఫస్ట్ వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో ఇందులో వచ్చిన ఏదైతే ఐటమ్ ఉంటుందో దాంతో మీరు వంట చేయాలి, తెలుసు కదా? ఓకే, సో మరి ఈ రోజు మీకు నేను ఇస్తున్నది ఏమిటి అంటే గోంగూర. గోంగూరతో చేసుకోవచ్చు వెరైటీస్ బాగానే. అంటే ఆలోచించాలి, కొంచెం ఆలోచిస్తే చక్కగా మంచి టేస్టీ వంటలు చేసుకోవచ్చు. తక్కువ వంటలు ఉన్నా కూడా వాటిల్లో టేస్టీ రెసిపీస్ ట్రై చేయొచ్చు. ఓకేనా? సో ఫాస్ట్గా ఆలోచించండి గోంగూరతో ఏం చేయొచ్చు టేస్టీగా. ఇప్పటికిప్పుడు మీకు ఏదన్నా ఐడియా వచ్చినా కూడా నో ప్రాబ్లం. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, గోంగూరతో మేము కూడా చాలా రకాలు చూపించాం యాక్చువల్గా. ఏమైనా ఐడియా వచ్చిందా? ఏమొచ్చింది? గోంగూర టమోటా పులుసు. గోంగూర టొమాటో పులుసు కూర. పులుసు కూర. ఓకే, సో చేసేస్తారా ఫస్ట్ మీరు? ఓకే, మరి గోంగూర టమాటో పులుసు కూర తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర టమాటో పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 6, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. పచ్చిమిర్చి. పచ్చిమిర్చిలే ఫస్ట్ వేసేస్తాను. వేయండి. పోపు అలా ఏం లేదు? అది ఏం లేదు. అన్నీ గోంగూర కదండి, పడుతుందా? పడుతుంది. ఇప్పుడు ఏం వేద్దాం? ఉల్లిపాయలు వేసేద్దాం. వేయండి. మీరు బాగా ఎక్కువ కారం తింటారండి? అవునండి, కడపండి మాది. కడప. కలపండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ టమోటా.
సో ఫస్ట్ మనం ఇవన్నీ ఉడికించేసుకోవాలా? కొంచెం వేగనిచ్చి వాటర్ వేసి ఉడికించాలి. మూత పెట్టేద్దామా? ఒక 10 minutes. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం కుక్కర్లో ఉడికించేసుకోవచ్చా? ఉడికించుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే మనకి తెలియదు కదా, గోంగూర త్వరగానే ఉడికిపోద్ది కదా, కుక్కర్ అంత అవసరం ఏముండదు. ఇలాగే చేసుకోవాలి. చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో వేస్తారా? అది కూడా వేసేది. చాలా మూత పెట్టేద్దామా? సో ఇప్పుడు నీళ్ళు వేసేద్దామా ఇందులో? ఓకే. కొంచెం పసుపు వేసుకుందాం. వేయండి. ఇదేదో వెరైటీగా ఉంది వంట. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది? కడప సైడ్ ఎక్కువ చేస్తారు. కడప సైడ్ ఇది ఎక్కువ చేస్తుంటారా? గోంగూరతో గోంగూర టొమాటో కాంబినేషన్ లో. ఓకే ఓకే. మేము కూడా అప్పుడెప్పుడో కడప వచ్చాం కానీ మాకు ఈ రెసిపీ ఎవరు చేసి పెట్టలేదు. అంటే ఇది గోంగూర అంటే సంగటి చేసుకుంటాం కదా, అందులోకి వేడివేడిగా అయితే చాలా బాగుంటది ఈ కాంబినేషన్. సంగటికి ఇది స్పెషల్, చాలా బాగుంటది. ఓహో నైస్. ఇది మనకంటే నిల్వ ఏమన్నా ఉంటుందా? ఒకటి 2 రోజులలా? అలా ఉండదు, ఏ రోజుకి ఆ రోజే. ఓకే ఓకే. మూత పెట్టేద్దాం అయితే. పెట్టేది. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనకు అసలు ప్రాసెస్ ఉంటుందా? అంటే అప్పుడు పోపు వేసుకొని అలా అలా అంతే చివరికి. ఓకే ఓకే. హరిత గారు చూద్దామా? చూద్దామండి. ఇంతేనా, ఇంకా అవ్వాలా? సరిపోతుందండి. సరిపోతుందా? ఇప్పుడు కట్టేనా? కట్టేసండి. కొంచెం చల్లారేంత వరకు ఉంచేసి మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా చల్లారితే మనము మెత్తగా పెట్టేసుకోవాలా? పేస్ట్ లాగా చేసుకోవాలి. సరే అయితే వెయిట్ చేద్దాం. ఓకే. సో చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీ వేద్దామండి. వేద్దామండి. అది ఇక్కడ జార్ తీసుకోండి. యాక్చువల్గా అంటే కంపల్సరీ మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి, లేదంటే ఏదైనా పప్పు గుత్తి లాంటి పప్పు గుత్తితోనే చేసుకోవాలి. చేసేసుకోవచ్చు. ఓకే. సరిపోతుందండి? సరిపోతుందండి. తీసేసేయండి. సో ఇప్పుడు ఇంక పోపు వేసుకోవాలా? మెల్లిగా తీయండి. ఆయిల్ వేద్దాం. వేయండి. అంత పడుతుందా? పడుతుందండి. ఓకే. సో దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి, అన్ని కలిసిపోయేలాగా. ఓకే. వేద్దామా? ఎండుమిర్చి వేద్దామండి. తర్వాత కరివేపాకు వేద్దాము. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. ఓకే. కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇందులో వేసేద్దామండి. ఇది కూడా ఒక రకంగా పచ్చళ్ళలాగే ఉంది ఇలా చూస్తుంటే. ఇప్పుడు ఈ ఆయిల్లో వేగుతుంది కదా, అయినా కూడా ఇది మనకి నిలవ ఉండదంటారా? ఉండదండి, వండే ఉంటది అంతే. టమాటో ఇదంతా ఉంది కదా, వేద్దామా? ఇప్పుడు దీంట్లో ఏమిటి, మనం కొద్దిగా నీళ్ళు ఏమైనా పోయాలా? చూసుకోండి ఎన్ని కావాలో. ఓకేనా? భవానీ చూడండి పాపం, ఎప్పుడెప్పుడు మీ వంట వద్దా, ఎప్పుడెప్పుడు నేను వంట చేయాలని వెయిట్ చేస్తుంది. చాలండి. చాలండి. చాలు.
ఓకే, రెడీ అయిపోయిందండి. సో గోంగూర టొమాటో పులుసు కూర. అవును, కొత్తిమీర. ఫైనల్ గా కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చివే వేసుకోవచ్చు. గోంగూరలో పచ్చుల్లిపాయ ముక్కలు బాగుంటాయి కదా. ఓకే, మరి గోంగూర టొమాటో పులుసు కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర టొమాటో పులుసు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, గోంగూర, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి పసుపు వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర టొమాటో పులుసు కూర రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు స్నానం చేసే ముందు కొబ్బరి నూనెతో ముఖానికి మసాజ్ చేసుకుని తర్వాత స్నానం చేసినట్లయితే మీ ముఖం మంచి గ్లోగా, కాంతివంతంగా తయారవుతుంది. గోంగూర టొమాటో పులుసు కూర తయారీ విధానం చూసారు కదా. భవానీ, రెడీయా? రెడీ. నువ్వేం ఆలోచించావు ఇంతసేపటి నుంచి? గోంగూర వంకాయ కూర. గోంగూర వంకాయ కూర బాగుంది. ఈ కాంబినేషన్ కూడా టేస్టీగా ఉంటుందా? ఉంటుందా? ఓకే ఓకే. గోంగూర వంకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, తరిగిన టొమాటో 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో భవానీ స్టార్ట్ చేసిద్దాం. ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి. ఓకే, ఇది కొంచెం వేడాక పోసేయాలి. ఓకే ఓకే, కొంచెం వేడాక ఆనియన్స్. వేద్దామా? కొంచెం చిట్టపట్లాడాలా? ఓకే ఓకేనా? ఓకే. కదుపు. ఏమిటి చక్కగా బొమ్మలో ఇలా నుంచుంటున్నావు? వంట ఎవరు చేస్తారు? చేస్తున్నాను కదా. నేనేం చేయట్లేదు, నువ్వు అటు తీస్తుంటే నేను అది పట్టుకున్నా పడిపోతుందని. తర్వాత తర్వాత పచ్చిమిర్చి పట్టుకుంటా. నువ్వు గోంగూర తింటావా? బానే తింటాం. ఎందుకంతసేపు ఆలోచించి చెప్పావు? ఇష్టం లేదా నీకు? పులుపు ఇష్టం లేదా? ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు తింటానని ఎందుకు అబద్ధం చెప్పావు? మమ్మీ బలవంతం చేస్తుంది కాబట్టి హెల్త్ కి బాగుంటది అని. ఏదైనా కూడా హెల్త్ కి బాగుంటుందనే తినమంటారు, మరి ఏమో తినరంటారు. సరే, ఇప్పుడు ఏం వేద్దాం ఇందులో? ఇందులో కరివేపాకు. గోంగూరలో చాలా సి విటమిన్ ఉంటుంది, అదంతా మనకే వచ్చేస్తుంది తింటే. సో కొత్తిమీర, కొంచెం పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ టైం వేద్దాం వంకాయ ముక్కలా? మొత్తం వేయాలా? కొన్ని కొంచెం టమాటోస్. ఓకే, కొంచెం ఇది కొంచెం మగ్గాలి. మూత పెడదామా? కొద్దిసేపు. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఓకే, గుర్తుంచుకో ఇప్పుడు ఎంత వేస్తున్నావు, మళ్ళీ తర్వాత సరిగ్గా వేసుకోవాలి. ఓకేనా? ఇది కూడా వేసేసి గోంగూర కూడా. గోంగూర సో గోంగూర చిన్నగా కట్ చేసి వేసి
ఇది ఇప్పుడు ఇలా దీనిపైన కొంచెం ఇది వేగడానికి మూత పెట్టేస్తాం. సో కాస్త వంకాయ ముక్కలు అది మగ్గిపోతే మనం నెక్స్ట్ పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకే చూద్దాం. ఓకేనా? ఓకే, ఇందులో కొంచెం మనం కారం వేసుకోవాలి. ఓకే సో ఇందాక కొంచెం వేసుకున్నాం, ఇప్పుడు కొద్దిగా. నీకైతే అన్ని వంటలు వచ్చా? ఆల్మోస్ట్. నైస్. ఇప్పుడు ఏం వేద్దాం భవానీ అందులో? ఇందులో కొంచెం ధనియాల పొడి. ఇందులో గరం మసాలా లాంటిది ఏం అక్కర్లేదా? వద్దు. బాగోదా? బాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి ఇద్దామా? పెద్ద గిన్నె సరిపోతుందా? ఓహో, టొమాటోతో అలా కట్ చేసావా? ఓకే, సో ఫైనల్గా టొమాటో ఫ్లవర్. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇదేదో కోడి పిల్లలో ఉంది ఇలా చూస్తుంటే. ఓకే అండి, గోంగూర వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, గోంగూర వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, గోంగూర వంకాయ కూర రెడీ. ఓకే అండి, మరి గోంగూరతో 2 వెరైటీ వంటలు చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్తాము. సో రాజు గారు, 2 కూడా కొంచెం డిఫరెంట్ గానే చేశారు. ఓకే, టొమాటో కాంబినేషన్ లో అది ఇక్కడేమో వంకాయ కాంబినేషన్ లో. సో టేస్ట్ చూసేద్దామా? ఓకే. బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు ఉప్పులు కారాలు వేసేస్తుంటే అదేదో ఎక్కువైపోద్దని ఫీల్ అయ్యాను, కానీ బ్యాలెన్స్డ్గా ఉంది. కొంచెం టొమాటో కూడా వేశారు కదా, కొద్దిగా డిఫరెంట్ టేస్ట్లో ఉంది. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ టేస్ట్ చూద్దాం. నైస్, ఇది కూడా బాగుంది. బాగా చేసావు భవాని. 2 కూడా టేస్టీగా ఉన్నాయి కదా రాజుగారు, దేనికదే. ఎందుకంటే ఇక్కడ వంకాయ ఇంకా గోంగూర చెప్పక్కర్లేదు, అంటే వంకాయకి ఏదైనా కూడా టేస్టీగా ఉంటుంది కదా. అండ్ ఆ కర్రీ కూడా ఏదో వెరైటీగా చేశారు, బాగుంది. సో 2 కూడా బాగున్నాయండి. ఇప్పుడు రాజుగారు ఊరించే వంట విన్నర్ ఎవరు చెప్పేస్తారు. సో చెప్పండి రాజుగారు. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. అవును, గోంగూరతో 2 వెరైటీస్ కూడా కొత్తగా ఉన్నాయి కదా. కొత్తగా ఉన్నాయి. సో ఇలా పులుసు కూర అంటే పర్టికులర్ ఒక ఏరియాలో బాగా చేసుకుంటారని చెప్పారు కదా, కడప సైడ్ లో. అలాగే ఇలా వంకాయ కాంబినేషన్ లో కూడా గోంగూరతో ట్రై చేయొచ్చు. అంటే మెయిన్ గా ఏంటంటే అది ఏదన్నా శనగలేసి కానీ లేకపోతే కొంచెం నాన్ వెజ్ కాంబినేషన్ లో అలానే కుక్ చేస్తుంటారు. సో మిగతా వెజిటబుల్ అంతగా యూజ్ చేయరు గోంగూరతో. సో ఇలా వంకాయతో కాంబినేషన్ అనేది చాలా బాగుంది. రెండిట్లోకి అంటే ఇది పులుసు కూర దగ్గరగా కొంచెం పచ్చడిలా ఉంది. సో ప్రాసెస్ లో కూడా టమాటో ఒకటి ఆన్ చేసేసి బాయిల్ చేసి కొంచెం పేస్ట్ చేసి ఇచ్చేసారు కదా. 2 బెస్ట్ గా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ గా అంటే నాకు వంకాయ కాంబినేషన్ కొంచెం టేస్ట్ అనేది కొంచెం ఆ వంకాయ వల్ల కొంచెం పెరిగింది. సో అయితే భవానీ విన్నర్ అన్నమాట. yes ఓకే, కంగ్రాచులేషన్స్. Thank you.
సో కంగ్రాట్స్ భవాని, థ్యాంక్ యూ. బాగుంది కర్రీ, టేస్టీగా చేసావు. ఓకే, సో నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇలా వచ్చేసి హరిత గారు, మీది కూడా చాలా టేస్టీగా ఉందండి. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో యూ వెల్కమ్. థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మంచి టేస్టీ వంటలు ఈరోజు చేసి చూపించినందుకు. గోంగూరతో చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటల్ని, రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయడానికి మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఫ్రిడ్జ్లో మీగడ నిల్వ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా పంచదార యాడ్ చేసి నిల్వ చేయాలి. ఇలా నిల్వ చేసినట్లయితే మీగడ ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. ఇవాళ 4 వంటల్ని చూసారు కదండి. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన కాకరకాయ కొబ్బరి మసాలా కూరలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. కాకరకాయ, కొబ్బరి, ధనియాల పొడి, చింతపండు. ఇప్పుడు కాకరకాయ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుందని మనకు తెలుసు. కాకరకాయ లాంటివి ఇలా చక్కగా వండుకుంటూ చేదుదనంతో పాటు ఆస్వాదించి తీసుకుంటూ, అంటే డీప్ ఫ్రై కాకుండా ఇలా జస్ట్ కొబ్బరి, ధనియాల పొడి అన్నీ కూడా మంచివి చూడండి. ఇలా మనం తీసుకుంటే కాస్త వాకింగ్ అవి చేసుకుంటూ ఒక 10 కిలోస్ బరువు వరకు కూడా ఎక్కువ ఉంటే తగ్గించుకుంటే వర్కౌట్ అయిపోతుంది. సో బాగుందండి కాకరకాయ కొబ్బరి మసాలా కూర. అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కార్న్ పాలక్ వడాపావ్. వడాపావ్ అంటేనే చాలా ఫేమస్ బాంబేలో కానీ మహారాష్ట్రలో కానీ. సో కార్న్ అండ్ పాలకూరతో పాటు వడ చేసుకొని పావ్ అనేది ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఫాస్ట్ ఫుడ్ అండి. ఇట్స్ నాట్ అ హెల్దీ ఫుడ్ అని చెప్పలేము, కానీ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. అలాగే ఊరించే వంటలో 2 రకాల రెసిపీస్ గోంగూరతో చూశారు. గోంగూర వంకాయ కూర, గోంగూర టొమాటో పులుసు కూర. గోంగూర వంకాయలో గోంగూర వంకాయ, తర్వాత టొమాటోస్. సో బాగుందండి. గోంగూర టొమాటో పులుసు కూర కూడా మనకు బాగుంది. గోంగూర టొమాటో అల్టిమేట్లీ ఇవన్నీ కూడా పులుపు బేస్డ్ కాబట్టి ఆ పులుపు అనేది మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇవి కూడా అవగాహన ఉండాలి. ఇంకా ఆయుర్వేద చూసుకుంటే అసలు కొన్నిసార్లు కొన్ని సమయంలో పులుపుని టోటల్గా అవాయిడ్ చేయమని కూడా చెప్తుంది. సో మనం ఎంతవరకు ఏం పాటించాలంటే మోడరేషన్ అయితే పర్లేదండి. ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఇన్ లిమిట్స్. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇవాళ మనం వంటలు పిండి వంటలు చూసిన కాకరకాయ కొబ్బరి మసాలా చాలా చాలా బాగుంది, సూపర్గా ఉందండి. డెఫినెట్గా ఇది మనం ట్రై చేయాలి. నేను చెప్పినట్టుగా మన బాడీలో చిన్న చిన్న మార్పులు కూడా మనం గమనించుకుంటూ షుగర్ రాకమునిపే జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మంచిది. సో కార్న్ పాలక్ వడాపావ్ ఇస్ స్నాక్ ఐటమ్ అండి, జాగ్రత్తగా వాడుకోవాలి. ఊరించే వంటలో చూసినవి 2 బాగున్నాయి, హెల్దీగానే ఉన్నాయి. అంటే 2 రెసిపీస్ గోంగూరతో చేశారు కాబట్టి పులుపు మనం ఎంతవరకు డైట్లో యాడ్ చేసుకోవాలనేది, అంటే ఫ్రీక్వెంట్గా కాకుండా మోడరేషన్లో వాడుకుంటే బాగుంటుంది. ఊరించండి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్న ప్రేక్షకులు ఒక టేస్టీ వెరైటీని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, కాకరకాయ కొబ్బరి మసాలా చాలా టేస్టీగా ఉంది. ఓకే. అండ్ ఇంకా కార్న్ పాలక్ వడాపావ్. సో మనము దీంట్లో కూడా ఇలా చక్కగా వేరియేషన్స్ చేసుకుంటూ ఆ వడాపావ్ అంటే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. హ్యాపీగా, అంటే జనరల్గా ఏంటంటే బయటకు పోయి మనం తినడానికి అవకాశం ఉంటుంది. అవును. సో ఇంట్లోనే ఇలా కొంచెం వేరియేషన్స్ డిఫరెంట్ అంటే ఆ స్టఫింగ్ మనం మార్చుకుంటూ చేసుకుంటే ఇంకా చాలా బాగుంది. సో 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ కూడా, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.